నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాలను గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన శివాజీ జయంతి సమ్మేళన కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శుభాకాంక్షలు. 389వ జయంతి సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ 17 సంవత్సరాలకే పట్టాభిషేకుడై తల్లి చూపించిన మార్గంలో సద్మార్గంలో నడుస్తూ అటు పోరాటం, శత్రువులను చీల్చి చెందడం, రాజనీతి, ప్రజలకు సేవ చేయడం, ముష్కరులను, దేశ ద్రోహులను, మొదలలో బ్రిటిష్లను తరిమి దేశ పోస్ట్ దాటే వరకు ఉరికిచ్చి మన భాషలో చెప్పాలంటే తరిమి కొట్టిన చరిత్ర ఛత్రపతి శివాజీ. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ రామగిరి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. రామగిరి మండలం పన్నూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రత్నాపూర్ గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాల, నాగేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తదితర పాఠశాలలను తనిఖీ చేశారు. అంటే నేను యూట్యూబ్లో కనెక్ట్ చేసుకున్నాను సార్. యాప్లో మేము డౌన్లోడ్ చేసుకోలేదు మామూలుగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర మరాఠీ యోధుడు, హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతోత్సవ సందర్భంగా శంభునాథ మఠం యువసేన మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని వేదనగర్ శంభునాథ పట్టణం నుండి పట్టణ పురవీధుల గుండా శోభయాత్ర ప్రారంభమైంది. మనలాంటి సాధారణమైన మనిషే కానీ ఆ ఛత్రపతి శివాజీ వీరుడిగా, శూరుడిగా, ఛత్రపతిగా మారడానికి, హిందూ హృదయ సామ్రాట్ గా మారడానికి కారణభూతురాలు జిజియా మాత. ఒక తల్లి తన ఒడిలో కూర్చోబెట్టి రామాయణ, భారత, భాగవత కథలను, శ్రీకృష్ణుడి కథలను, అప్పటికే ఉన్నటువంటి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క విజయగాథలను ఉగ్గుపాలతో నూరిపోసినటువంటి జిజియా మాతి ఒడిలో జన్మించి అలా పెరిగినందుకు ఛత్రపతి శివాజీ ప్రపంచానికి గొప్ప నాయకుడైనాడు.
సింగరేణి సంస్థను కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అనేక రకమైన సహాయ సహకారాలు అందించి అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగిందని బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, బీజేపీ నాయకులు సోమారపు లావణ్య, అరుణ్ కుమార్ అన్నారు. 4 జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గురువారం స్థానిక లెవెన్యం మైన్ మీద బీఎంఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సరే ఓకే అన్న బుక్ ఇది ఒకటే కాలం మీద చెప్పాలి ఏసీ బస్ ఒకటే కాలం వాయు కాలుష్యం ఏర్పడతా ఉన్నది, దాన్ని కూడా తగ్గించాలి. భూగర్భ గనులే మనకు శ్రేయస్కారం, మన కార్మికులకు శ్రేయస్కారం అని చెప్పేసి అందరికి కూడా తెలియపరుస్తూ భూగర్భ గనులన్నీ ఏవైతే మనం మూతేసినామో ఆ మూతేసినవన్నీ కూడా తెరవాలని చెప్పేసి యాజమాన్యాలకు, ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు కృషి ఫలితంగా, బిఎంఎస్ కృషి ఫలితంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అట్లనే ఇలా మనకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇది బర్నింగ్ సమస్య ఉన్నదని మాకు తెలుసు. మీరందరూ కూడా దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు. వీళ్ళు అత్తాను పోతాను కానీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి వాళ్ళు చెప్తలేదని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆ స్లాబ్ సిస్టమ్ లో 3.5 లక్షల నుంచి వెళ్ళి మనకు 30% వరకు ఇన్కమ్ ట్యాక్స్ టేబుల్ ప్రకారం వేసారు. దాంట్లో కూడా మన కార్మికులకు సంబంధించింది. మీ అందరి ముందు ఈరోజు రావడానికి ఒక కారణం, ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎవరి అంటే పట్టభద్రులై, దాంతోపాటు టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ పెద్దల సభల్లో మన తరపు నుంచి కొట్లాడటానికి ఒక నాయకుడిని మనం ఎంచుకోవడానికి ఈరోజు సింగరేణి మైన్స్ మీదకి రావడం జరిగింది. మన పట్టభద్రుల హక్కుల పరిరక్షణ కోసానికి, అదేవిధంగా వినూత్న రీతుల్లో మరి పట్టభద్రులకు ఇంకేం చేయాలి అది ఉద్యోగరీత్యా కానీ చాలా చోట్ల శ్రమ దోపిడీ కూడా జరుగుతుంది. మరి వాటి అన్నిటి కూడా అడ్డుకట్టాలంటే మనకు సరైన నాయకుడు మనకు ఈ పెద్దల సభల్లో పంపించాలి. మళ్ళీ చిన్నమ్మాయి అంజిరెడ్డి గారు, మరి వారు కూడా కార్మిక క్షేత్రంలోనే ఉన్నారు, వారికి ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంతో కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అలాగే ఎంప్లాయీస్ కార్మికులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అంజిరెడ్డి గారు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క్ కొమరే గారు నిల్చోవడం జరిగింది. మరి మన తెలంగాణ సాధించుకున్న 15 ఏళ్ళు అవుతుంది. మరి చూసే మన టీఆర్ఎస్ ప్రభుత్వము ఇంతకుముందు ఏదైతే గడప గడప తెలంగాణ వస్తే ఇంటింటికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి మరి తెలంగాణ ప్రజల్ని మరి ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని చెప్పి నిరుద్యోగుల్ని ఎంత మోసం చేసిందో మనం అందరం కూడా తెలుసు. మరి ఈరోజు వారి ఎమ్మెల్సీని క్యాండిడేట్ నిలబెట్టలేదు అంటే వారి చిత్తశుద్ధి ప్రజల మీద ఎంత ఉన్నదో మనం అందరం కూడా గ్రహించాలి. అదేవిధంగా మన కాంగ్రెస్ బూటకపు 6 గ్యారంటీ పేరుతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ఎంత మోసం చేసిందో నేను చెప్పని అవసరం లేదు. మరి ఈరోజు దుస్థితి చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో కనీసం టీచర్లకు కానీ ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా వారికి జీతాలు ఇచ్చే దాఖలాలు కనిపిస్తలేవు. మరి కాంగ్రెస్ మొత్తానికి ఫెయిల్యూర్ గవర్నమెంట్. మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మోదీ గారి యొక్క 3వ ముచ్చటగా మనకు అందరు కూడా తెలుసు, వారు ప్రధానమంత్రి అయ్యారు. వారు దాదాపు ప్రపంచంలోనే జీడిపి వాల్యూని 5కి తీసుకెళ్లి మన భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకెళ్లినటువంటి ఘనత మరి మోడీ గారు. మరి మోడీ గారి యొక్క నాయకత్వం
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక జవహర్ నగర్లోని శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో గత 6 రోజులుగా మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ స్నేహలత ఆధ్వర్యంలో అమ్మవారి హోమ సహిత చండీ యాగాన్ని నిర్వహించారు. బుధవారం లోక కళ్యాణార్థం నిర్వహించిన కార్యక్రమంలో వేద పండితులకు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో 30 మంది వేద పండితులను ఘనంగా సన్మానించి 2025 సంవత్సర పంచాంగాలను శ్రీ రాంపతి శివశర్మ చేతుల మీదుగా అందజేశారు. లేదు ఖరాబ్ అయింది. ఇదే నువ్వేమనకు అట్లే పట్టుకుని అన్నయ్య మా అన్నగారు ఉత్తిల శ్రీనివాస్ శర్మ గారు శ్రీనివాస్ శర్మ గారు నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మా అందరి అన్నగారు అచలాపురం వాస్తవ్యులు స్మార్త పండితులు అన్న సెల్లు ముట్టిందా, సెల్ ఇచ్చిందా? అయ్యా మీ అయ్యప్ప సేవా సంస్థ వారు ఒకసారి రండి. ఒకసారి అయ్యా తీసుకొస్తుంది అట్లుండే కూర్చొని అమ్మా అమ్మా వచ్చేటటువంటి పండితులు అమ్మ మీరు ఎవరైనా వీరుంటే స్వామి వారికి కొన్ని పండ్లు తీసుకువచ్చి ఇవ్వండి. అవి ఏం చేయ ఒక ప్రయత్నం చేయండి. రైట్ బాగా కూర్చోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. గత 6 రోజులుగా అత్యంత వైభవంగా మన గోదావరిఖని పట్టణ ప్రాంతంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని అటువంటి హోమ మహారుద్ర సహిత హోమశక్తి కార్యక్రమాన్ని ఇప్పుడే దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. దీనికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ మనకు ఉన్నటువంటి 3 పెద్ద పరిశ్రమలు, ఒకటి సింగరేణి, ఇంకొకటి ఆర్ఎఫ్సిఎల్, ఇంకొకటి ఎన్టీపీసీ. వీటిల్లో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కోల్ మైన్స్ కూలిపోయి చాలామంది చనిపోతున్నారు. అట్లాగే ఈ ఆర్ఎఫ్సిఎల్ దగ్గర నుంచి కానీ ఎన్టీపీసీ దగ్గర నుంచి కానీ అనేకమైనటువంటి సందర్భాలలో విషవాయువులు వెలువడుతూ అనేక మంది ప్రాణాలను హరిస్తున్నటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పితే వీళ్ళని నుంచి వేరే ఎవరు కూడా రక్షించరు అనే ఒక సదుద్దేశంతో ఈ యాగాన్ని చేయడం జరిగింది. గోదావరిఖని సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈరోజు మన మాజీ మంత్రివర్యులు కుప్పల ఈశ్వరన్న గారు జయదుర్గా ఆలయంలో నిర్వహించినటువంటి ఏదైతే మహాయజ్ఞ కార్యక్రమం విజయవంతంగా ఈరోజు ముగిసిన సందర్భంలో ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి గత 6 రోజులుగా యాగాలు నిర్వహించినటువంటి మహావేద పండితులందరినీ కూడా ఈరోజు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా వారు ఆశీర్వదించడం జరిగింది. గ్రాడ్యుయేట్ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బలపరచడానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ మండలంలోని గ్రాడ్యుయేట్ మరియు ఉపాధ్యాయ ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమై లంజిరెడ్డి మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. 1వ నెంబరు అంజిరెడ్డి గారు అభ్యర్థి, నెంబర్ 1 అనే వేయాలి. మనము 1 కానీ లేకపోతే రైట్ మార్క్ కానీ వెళితే ఓటు చేయాలి, సపోర్ట్ చేయాలి. అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి బీజేపీ గెలిపించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకే తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు ఒక కార్యకర్త లాగా ఉంటాడు. మీ వైపున ప్రశ్నించేటోళ్ళు అయితే కాదు. మేము ఏది ఉన్నా లేకున్నా మోడీ గారి ప్రభుత్వం అనేది ఎన్నోసారి మీరు వేయడం అంతేనా?
ఇది నెంబర్ 1 అనే ఇవ్వండి. 1 కానీ లేకపోతే ఓఎన్ఈ 1 పెట్టినా రైట్ మార్క్ పెట్టినా చెల్లదు, డిస్క్వాలిఫై అవుతుంది. కాబట్టి నెంబర్ 1 వేయండి. అది కూడా మొదటి ప్రాధాన్యత, 1 వేస్తే సరిపోతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే మనం 2 ఆప్షన్ ఎంచుకున్నా కూడా అది ఉపయోగం లేదు. 1 వేస్తే సరిపోతుంది మనకి. బీజేపీకి మీరు అంత సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది. వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చింది. ఒక ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు కాదు కదా, కనీసం 2000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నెలకి 4000 చొప్పున, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేట్కి కూడా 4000 రూపాయలు ఇస్తామన్నారు. తర్వాత చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇవాళ మన పిల్లలందరూ కూడా డిగ్రీ బీటెక్ చేసే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీల వాళ్ళు గవర్నమెంట్ చుట్టూ చెప్పులు అడిగేటట్టుగా తిరుగుతూ ఉన్నారు. అంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. అది పోగా ఇవాళ మీరంతా కూడా విద్యావంతులు, మేధావులు, మీ అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేట్ ఎన్నికలంటేనే మనం ప్రశ్నించే గొంతుని పెద్దల సభకి పంపించాలి. ఇవాళ ఒకవేళ నిజంగానే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు అయిందంటే ఆ గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఆయనకు ఆ పార్టీకి ఒక కార్యకర్తలాగా ఉంటాడు తప్ప మీ గొంతుకై అక్కడ మీ సమస్యల మీద కొట్లాడతాడా ఒకసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో అట్టహాసంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బంజారా సంఘ నాయకులు భారీగా ఏన్కూర్ చేరుకున్నారు. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెట్పల్లి వెంకటేశ్వరరావు మరియు మండల నాయకులు భారీ జన సమీకరణతో ఏన్కూర్ సొసైటీ ఆఫీస్ నుండి ఇమాంనగర్ పంచముఖి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పంపించినప్పుడు ఫస్ట్ భోగ్ బండారాన్ని పెట్టి సేవాలాల్ మహారాజ్ అని పెట్టండి. सेवालाल कतक पैदा हुओ, सेवालाल कतती आयो. सेवालाल कत को ये आपण भारत में तेलंगाना देश में छेनी आपणो राजी केव आपणो देश बंजारा नायक आपण बंजारा नायक राजधानी थी आए वो तो चंद भाट कन तो कोण वो लावड़ी आबोर जात के मुंडारे चंद भाटे ने रे नायक काय के रोकताने कन तो ये साहूकार हेटा कतरा दाड़ खावा कतरा दाड़ पिया कतरा दाड़ कत बैठा उधर हेटा गावड़ी रो गोरली रो उधर काम करता निकला को ना अपन हार गए अपन कलागो राज्य में निकला केवड़ी निकला अपन तेलंगाना जावा कलागो कल नायक तो वो नायक के नाम काई अमर सिंह यादव राठौड़ नायक के मुंडारे ढोल बंदूक बर्ची उंडारे लेबर ना सोबत कर ले तानी तेलंगाना में चालो तो ये भटराज कायरन कसत चंद भाट अरे राज के लागो तेलंगाना में लागो मारना के बैठे थे वो दूसरो राज आपन आए देनी है कोनी के लागो मलकेन जावा अपन जावा के लागो रजा तो मलके भाई के लागो काय. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు ఉపాధి హామీ పనులు కోనాపురి ఆడారం గ్రామాల్లో పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓ పూర్ణచందర్, ఏపీఓ రజని, టీఎన్ వినయ్ భరత్, పంచాయతీ కో అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొనడం జరిగింది. అన్ని గ్రామాల్లో 50 మంది తగ్గకుండా పనులు చేయాలని తెలిపారు. ఛత్తీస్గఢ్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న నిషేధిత గంజాయి రవాణాకు రామగుండం కమిషనరేట్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. పక్కా సమాచారంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో తనిఖీలు చేపట్టి గంజాయిని పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రాంతాలలో 60 లక్షల విలువ చేసే 120 కిలోల నిషేధిత గంజాయిని పట్టుకున్నట్లు గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే సుల్తాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పదంగా ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్
చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటివేగా తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉదయ్ వీర్, సన్ ఆఫ్ సీతారాం, వయసు 32 సంవత్సరాలు. ఇతను దాడ్కి సయ్యామ్ ఆగ్రా ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను. అలాగే రాజ్ హోదీ సంజు, ఇతను ధోల్పూర్ రాజస్థాన్ సంబంధించిన అతను. కేశవ్ ఖారా, ఇతను ఒరిస్సా సంబంధించిన అతను. సుమంత ఖారా, ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను. ఇది కాకుండా ఇంకా 2 పరారీలో ఉన్నారు, వాళ్ళు FI-A6గా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ యొక్క గాంజాయి 96 కిలోల 770 గ్రాముల గాంజాయి, 2 కార్లు, వీళ్ళకి సెల్ ఫోన్లు, వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. రామగుండానికి దాపరించిన శకుని కౌశిక హరి అని ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ గురువారంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కౌశిక హరి నమ్ముకున్న వాళ్ళను నట్టడం ఉంచుతాడని, నారదుడిలా పుల్లలు పెట్టడంలో ఆయన సాటి అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు వారు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని చౌరస్తాకు తేల్చుకుందామని సవాల్ చేశారు. దాఖలా ఉన్నాయా? అది కూడా మొన్న 34 మందిని చేసారు, అది కూడా నువ్వు చేయలే. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోదరుడు సమ్మయ్య పిరియల్నే ఆ 34 మందికి అయితే నీ పిరియలు నువ్వు వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ 200 మంది ఈరోజు దేవుని ఫోటో కదా, వెంకటేశ్వరుని ఫోటో కదా ఈ విధంగా పెట్టుకుని మనం మనకు ఆపద మొక్కుతామో, ఈరోజు ఆపద తీర్చిన వాడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. ఆ 200 కుటుంబాలు ఎలా మొక్కుతున్నాయనంటే అలా దండం పెడుతున్నాయి, ఆయన ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటారు. కౌశిక హరి కౌశిక హరి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఈ హరి అనే వ్యక్తి ఆయనను ఎవడైతే నమ్ముకుంటాడో ఆ నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హరి అనిపించే వ్యక్తి ఈ హరి. ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హరి అని. ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ సెంట్రల్ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా 72వ జన్మదిన వేడుకలను గురువారం ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో బర్త్డేపై ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా పాల్గొని పురోహితులతో ఆశీర్వాదాలు తీసుకుని బర్త్డే కేక్ను కట్ చేశారు. Happy birthday to you. Happy birthday.